వైఎస్ఆర్ ప్రభుత్వ హయాంలో గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంజూరు చేసినటువంటి ప్రభుత్వ మెడికల్ కాలేజెస్ ను పీపీపీ విధానం ద్వారా ప్రైవేట్ పరం చేయడాన్ని వ్యతిరేకిస్తూ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు నర్సీపట్నం మాజీ శాసనసభ్యులు శ్రీ పెట్ల ఉమాశంకర్ గణేష్ సారథ్యంలో అనకాపల్లి జిల్లా యువజన విభాగం ఆధ్వర్యంలో చలో మెడికల్ కాలేజీ ప్రోగ్రాంలో భాగంగా నర్సీపట్నం నియోజకవర్గం మాకవరపాలెంలో గల మెడికల్ కాలేజీ ప్రాంగణానికి వెళ్లకుండా పోలీసు వారు ఎన్ని అడ్డంకులు సృష్టించినా ముళ్ల పొదలు పొలాలు దాటుకొని కాలినడకన మెడికల్ కాలేజీని ప్రాంగణాన్ని చేరుకున్న అనకాపల్లి జిల్లా వైఎస్ఆర్సీపీ మహిళా అధ్యక్షురాలు లోచల సుజాత, జిల్లా మరియు నియోజకవర్గ ముఖ్య నాయకులు, కార్యకర్తలు అలాగే పీపీపీ విధానాన్ని పూర్తిగా వ్యతిరేకించి తీవ్రంగా ఖండించిన జిల్లా మహిళా విభాగ అధ్యక్షురాలు లోచల సుజాత ఈ కార్యక్రమంలో జిల్లా యువజన విభాగ అధ్యక్షులు వెంకటేష్, జిల్లా పరిశీలకులు శోభా హైమవతి, జోన్ 1 మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ బూడ్ అనురాధ, ఉత్తరాంధ్ర జిల్లాల అనుబంధ విభాగాల ఇన్ఛార్జి వేదాంతి, చైతన్య మరియు అనకాపల్లి జిల్లా వివిధ విభాగాల అధ్యక్షులు మరియు ముఖ్య నాయకులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఎక్కడైతే మెడికల్ కాలేజ్ ఉన్నాయో, ఎక్కడైతే పూర్తయ్యాయో, ఎక్కడైతే పూర్తి అవ్వలేదో అవన్నీ కూడా చూపించమని చెప్పడం జరిగింది. మరి నర్సీపట్నంలో అయితే ముఖ్యంగా మెడికల్ కాలేజ్ ఈ చుట్టుపక్కల నియోజకవర్గాలకి గ్రామాలకి చాలా అవసరమైంది. అయితే 50% ఇక్కడ పూర్తి అయిపోయింది. అయినా సరే ఇక్కడ ఏమీ మెడికల్ కాలేజ్ పూర్తి అవ్వలేదు, దీని శాంక్షన్ లేదని ఈ కూటమి ప్రభుత్వం అనడం జరుగుతుంది. మరి ఈరోజు మాకవరపాలెం మెడికల్ కాలేజీలో మరి ఈ విధంగా చూపించడం జరుగుతుంది. అంటే పీపీపీ పద్ధతి ద్వారా అంటే గవర్నమెంట్ బాధ్యతలన్నీ కూడా ప్రైవేట్ పరం చేయడానికి కూటమి ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది. మరి సామాన్యుల యొక్క హక్కులు కూడా ప్రైవేట్ పరంగా తాకట్టు పెట్టాల్సి వస్తుంది. ఉచిత విద్య కానీ, అదేవిధంగా ఉచిత వైద్య విద్య లేదా ఇవన్నీ కూడా ప్రజలందరికీ తెలియపరిచే విధంగా మరి ఈరోజు చలో మెడికల్ కాలేజ్ అని జగనన్న గారి పిలుపుతో మరి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. వందలాది మందిగా వస్తే మరి పోలీసులు ఆటంకాలు కల్పిస్తూ ఉన్నారు కూటమి ప్రభుత్వం ఆదేశాల మేరకు. మరి ఈ కాలేజీని వెంటనే ప్రైవేట్ పరంగా కాకుండా ప్రభుత్వ పరం అనుసరించి దీన్ని పూర్తి చేయాలని తెలియజేస్తూ జై జగన్.